మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక వీళ్ళకి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఈ తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వారికి ఏదైతే మనకు కనిపిస్తుందో మేజర్గా చాలా వరకు కూడా మొదటి 2 వారాలు రవి యొక్క బలం వల్ల కొంత మంచి మానసిక స్థైర్యంతో, మంచి విల్ పవర్తో ఉంటారు. శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నారు, బట్ నీచ శుక్రుడు అయినప్పటికీ కూడా ఈ శుక్రుడి యొక్క సంచారం రవి యొక్క పరాక్రమానికి శుక్రుడి యొక్క స్మూత్నెస్, అంటే కమ్యూనికేషన్ విషయంలో ఆ పరాక్రమంలోనే కొంచెం స్మూత్నెస్ ఇన్ కమ్యూనికేషన్ ఉంటే 2 కూడా కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. మనకి ఆవేశం ఉన్న ఆవేశంలోనే కొంచెం మన కమ్యూనికేషన్ కూడా కొంచెం వెరీ ప్లెజెంట్గా స్మూత్గా ఉంటే అది చాలా ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది జనరల్గా. సో కాబట్టి మొదటి 2 వారాలు ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్, సిబ్లింగ్స్, సర్వెంట్స్ రిలేటెడ్, పరాక్రమ స్థానానికి, మీ ధైర్య శాస్త్రాలు, విల్ పవర్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి టాస్క్స్ అయినా సరే, ఎటువంటి ఛాలెంజింగ్ టైమ్స్ అయినా సరే వీటి వల్ల రవి శుక్రుల యొక్క గ్రహాల వల్ల చాలా వరకు మీరు ఇక్కడ మంచి బలంగా ఉంటారు. ఈ రాశికి మనం మెయిన్గా ఫైనాన్షియల్ విషయాల్లో మనం చూస్తే కనుక కేతు యొక్క ద్వితీయ స్థానం సంచారం ఒకసారి మనం చూడాలి. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మేజర్గా. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండడం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి మనం చూస్తే కనుక ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులో, జాయింట్ అకౌంట్స్ గురించో, పార్ట్నర్స్ వెల్తో, లేకపోతే ఇన్లాస్ నుంచి రావాల్సిందో, వీటి విషయాల్లో ఫైనాన్స్, వీటి విషయాల పరంగా ఫైనాన్షియల్ విషయాల్లో మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
అలాగే ఈ నెలలో మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ మనం చెప్పుకోదగింది అంటే గురువు గారు అక్టోబర్ 19వ తారీఖు నుంచి గురువు గారు అతిచారంలో మనకి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. కర్కాటకంలోకి గురువు గారి యొక్క సంచారం ఎప్పుడైతే మనకి ఉచ్చ స్థితిలోకి వచ్చిందో సో తప్పకుండా చాలా వరకు కూడా కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఖర్చుల పెరుగుదలకి ఖర్చులకు సంబంధించిన విషయాల్లోనూ ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొంత ఎక్స్పెన్సెస్ ఇది ఎక్కువగా ఉండటం. అంటే ఈ అక్టోబర్ 19వ తారీఖు నుంచి గురువు గారు 1000 స్థానం దాటి కొంచెం రాశిలో రావడం అది ఉచ్చస్థితి అయింది, గురువు గారిది అంతలేదన్న. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాశిలో గురువు గారి యొక్క సంచారం స్టార్ట్ అవడం మేజర్గా కర్కాటక రాశికి కొంచెం ఖర్చులు కొంచెం తగ్గే ఆస్కారాలు లిటిల్ బిట్ మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కర్కాటక రాశి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా అక్టోబర్ 17 టు అక్టోబర్ 27 ఈ 10 రోజులు కూడా అర్ధాష్టమంలోనే రవి కుజుల యొక్క సంచారం. అర్ధాష్టమంలోనే రవి కుజుల యొక్క సంచారం అక్టోబర్ 17 నుంచి అంటే 3వ వారం నుంచి కూడా చూస్తే కనుక మనం 3వ వారం అనేది ఈ రాశి వాళ్ళకి డొమెస్టికల్ ఇన్నర్ పీస్ పరంగా వాహనాల పరంగా వాహనాలు కండిషన్లో లేని పరంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించో కొన్ని కారణాల వల్ల డొమెస్టికల్ ఇన్నర్ పీస్ అనేది కొంత డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రవి కుజ యుతి వల్ల. సో ఇక్కడ మాసాంతానికి 24వ తారీఖు నుంచి బుధుడు వచ్చేస్తారు మీ యొక్క మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనకి పంచమ స్థానంలోకి కుజుడు కూడా వస్తారు. ఈ కుజ బుద్ధులు ఇద్దరూ కూడా మనకి పంచమ స్థానంలో పెద్ద యోగించే గ్రహాలు ఏవి కావు కర్కాటక రాశి వాళ్ళకి. పైగా ఏదైతే ఈ కర్కాటక రాశికి సంబంధించి ఈ కుజుడి యొక్క సంచారం కూడా మనకి నడుస్తూ ఉందో, బుధుడి యొక్క సంచారం కూడా మనకి నడుస్తూ ఉందో, ఇక్కడ చాలా వరకు కూడా బుధుడు ఈ కర్కాటక రాశికి ఎంత లేదన్నా సరే కొంచెం అంత ఫ్రెండ్లీ ప్లానెట్ కాదు పంచమ స్థానంలో నడవటం. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో అయినా సరే, సంతానపరమైన విషయాల్లో అయినా సరే ఇక్కడ మనకి 4వ వారం అక్టోబర్ 4వ వారంలో అంత అనుకూలమైన ఫలితాలు కనిపించట్లా. ఇంకొకటి అష్టమ రాహు దోషం అనేది కర్కాటక రాశి వాళ్ళని వెంటాడుతుంది. టెన్షన్ రిలేటెడ్గా ఎక్కువ ఉంటూ ఉంటుంది, యాంగ్జైటీ రిలేటెడ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో ఈ టెన్షన్ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చాలా న్యూట్రలైజ్ చేసుకోవడం అనేది మంచిది. దుర్గామాత ఆరాధన కర్కాటక రాశి వాళ్ళు ఎంత చేసుకుంటే వీళ్ళకి అంత మంచిది. భాగ్యస్థానంలో పక్క శని వక్రస్థాన సంచారం జీవితంలో ఏదో తెలియని ఒక భయం కనిపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అండ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వాలి, శని లిటిల్ బిట్టే స్టార్ట్ అయ్యాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏదైనా సరే కర్కాటక రాశి వాళ్ళు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా అష్టమరాహు దోషం, 1000 స్థానంలో గురు దోషం, భాగ్యస్థానంలో శని దోషం, ఇవి ఏ విషయాల్లోనూ మీరు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నదానిలో ఉన్నట్లు ప్రజెంట్ నెమ్మదిగా వెళ్తుండటమే కర్కాటక రాశి వాళ్ళకి అన్నిటికంటే శ్రేయోదాయకం. అష్టమరాహుకి దుర్గామాత ఆరాధన, అలాగే అర్ధాష్టమంలో రవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో అక్టోబర్ 17 నుంచి 27వ తారీఖు వరకు కూడా రవి కుజులిద్దరికీ జపాకుష్మ సంకాసం, ధరణీగర్భ సంభూతం, శివాలయ దర్శనం, అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఈ 2 ఆదివారం మంగళవారం చేసుకోవడం చాలా మంచిది. పర్టికులర్గా ఈ రవి కుజుల యొక్క యుతి వల్ల అర్ధాష్టమంలో ఉండడం వల్ల డొమెస్టికల్ ఇన్నర్ పీస్ దెబ్బ ఈ మంత్లో ఏ వారంలో ఉండొచ్చు, ప్రత్యేకించి ఏ డేట్స్లో ఉండొచ్చు, ఇవన్నీ వీక్లీలో బాగా తెలిస్తే. అష్టమ రాహు దోషం వల్ల టెన్షన్ ఎప్పుడు ఉండొచ్చు, ఆరోగ్యపరంగా కానీ వెల్త్ పరంగా కానీ మనకి ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఎప్పుడు రావచ్చు అనేది ఇక్కడ ఈ అష్టమ రాహు దోషం కనిపిస్తుంది. కాబట్టి మనకి అది కూడా ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ రావచ్చు అనేది మనకి వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.